ఏయ్ ఎక్కడ్రా పిల్ల? కాలు నొప్పని మధ్యలో ఆగిపోయి ఉంటుంది. చే చావచ్చి పడిందిరా ఆ పిల్లతో. రేయ్ అంతా నీ వల్లే. అమ్మని చూడాలా అమ్మమ్మని చూడాలని తీసుకొచ్చావు. రా వెళ్ళి చూద్దాం, లేకపోతే ఈ రాత్రంతా ఇక్కడే. రా. అయ్యయ్యో అక్కడ చూడన్నా. నీలు 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 లే, నీలు లే, ఇంటికి వెళ్దాం. ఇంకొంచెం సేపు ఉండండి రా ప్లీజ్. నీలు అయ్యయ్యో నిద్రపోతుంది. అయ్యో ఎంతసేపు అయింది, ఏ సమాచారం తెలియలేదే. అయ్యో నా చిట్టి తల్లి ఎక్కడ బాధపడుతోందో. ఎవరు మాట్లాడేది? నేను మార్చినట్టు సార్. ఎవరైనా వచ్చారా? ఎవరు రాలేదు సార్. మమ్మల్ని వెయిట్ చేయమంటారా? అవసరం లేదు, వచ్చేయండి. ఓవర్. ఏ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ మీది? చూసావు పట్టాభి, వీళ్ళ నమ్మటం తప్పైంది. నా బిడ్డ నా నుంచి తప్పిపోయింది. ఇదంతా ఆయన వల్లే. నన్ను నా బిడ్డని వేరు చేయాలని ఇలా చేస్తున్నాడు. సార్ సార్ ఆయన్ని మూల పడేసి చావు కొడితే మొత్తం అంతా బయటపడుతుంది సార్. ప్లీజ్ సార్. ఎవరి గురించి మనం అనేది? నా మాజీ మొగుడు తనే చేస్తుంటాడు. నాకు నా బిడ్డను పెంచడం తెలియదని తిరిగి కేసు వేయడానికి. సార్ డబ్బు కావాలంటే ఎంతైనా ఇస్తాను సార్. నా బిడ్డ నాకు దొరికితే చాలు. నాకు డబ్బు ముఖ్యం కాదు సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా. ఎవరికి ఇస్తారు డబ్బు? మీరు కొంచెం నిదానించండి. మీ బిడ్డను ఖచ్చితంగా కనుక్కుని మీ ఇంటికి చేరుస్తాం. ఆంధ్ర పోలీస్ తెగు గురించి మీకు తెలీదు. ఎనీ టైం మంచి న్యూస్ వస్తుంది. కార్లో ఎవరూ లేరే, ఇలా వదిలేశారేంటి? ఎవరిదై ఉంటుందబ్బా? ఏదో స్మగ్లింగ్ వ్యవహారం అయి ఉంటుంది. ఏంటిది ఇంత చీకటిగా ఉంది? రాత్రి అయింది. పదండి ఇంటికి వెళ్దాం. నాకు చాలా భయంగా ఉంది. నెత్తి నోరు బాదుకుని చెప్పాను, వింటే కదా. సరేరా, ఫోన్ చేద్దాం. మీ నాన్నకు ఫోన్ చేద్దాంగా. రాణీలు వెళ్దాం. పైకి లేపరా. అయ్యో అమ్మా. గ్రీన్ కలర్ మారుతి జెన్ నెంబర్ TN09Q3334. ఇద్దరు కుర్రాళ్ళు 12 ఏళ్ల పాపను ఎత్తుకెళ్లారు. ఎలాంటి మెసేజ్ దొరికినా వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. కారా? ఏం కారు? మారుతి జెన్ సార్. కలర్ ఏంటి? రాత్రి అవడం వల్ల కలర్ పెద్దగా తెలియలేదు. బ్లాక్ గానీ బ్లూ గానీ కావచ్చు సార్. నెంబర్ చూసావా? చూడలేదు సార్. నీకు బుద్ధి లేదయ్యా. ఇన్ని వివరాలు చెప్తున్నా, నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. ఆ బండిలో మనుషులు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు సార్, ఖాళీగా ఉంది. ఎక్కడ చూసావు? తామరగుంట దగ్గర సార్. జీప్ తీమను. పడుకుని చాలు, లేవాడిని. తామరగుంటకు పోని త్వరగా. ఏయ్, రాత్రులు బెచ్చమేయం పోడ్రా. లేదన్నా, ఈ అమ్మాయి నీళ్ళు చెప్పు. నువ్వే చెప్పు. సినిమా నటి రేణు లేదు, వాళ్ళ అమ్మాయి ఇది.
కార్ ఆగిపోయింది, పెట్రోల్ కావాలి. ఏంట్రా మీరు కారులో వచ్చారా? అవునన్నా, పచ్చ కలర్ మారుతి జెన్. వీళ్ళు డబ్బున్నోళ్ళు, సినిమాల్లో నటిస్తారు. ఎవరు ఈ పిల్ల? వీళ్ళమ్మ అదే సినిమా నిలు. పోండ్రా రే. హే చూసావా, ఇదో కొత్త టైప్ అడుక్కోవటం. ఈ మూడు మొహాలు కారులో వచ్చాయంట, పెట్రోల్ అయిపోయిందిట, కారు అక్కడ ఆగిందట. సినిమా వాళ్ళంట. ఈడేమో మెగాస్టార్ చిరంజీవి, ఈడేమో బాలకృష్ణ. నువ్వెవరమ్మా? రంభవా, త్రిషవా, జ్యోతికవా? లేదన్నా, నిజమే చెప్తున్నాం. రే ముయిరా నోరు, 6 అడుగు సైజు ఉన్నావు, ఎన్ని నేషాలు ఇస్తున్నారా మిమ్మల్ని? ఏయ్ ఇప్పుడు ఎందుకయ్యా కొట్టావు? ఓన్రా చెత్త నా కొడకలారా, అబద్ధాలు చెప్పి ఇక్కడ దొంగతనం చేద్దాం అనుకుంటున్నారా? బుద్ధుందా నీకు? ఆడపిల్లని కొడుతున్నావు. నువ్వు మగాడివేగా, నిన్ను కొడతానురా పోరం పోక. రేయ్, ఆగా, ఆగు. రేయ్, రేయ్, నిన్ను. ఆగు. ఆగరా, నా చేతికి చిక్కావో తోలు తీస్తా. ఆగు. రేయ్, ఆగు. ఇంకోసారి ఈ వైపు వచ్చావో చంపుతా నా కొడక. మెల్లగా చూసి. రేయ్, మీకు వేరేగా చెప్పరా? వెళ్ళరా. మా దగ్గరకు వచ్చావో ఇలా పగులుద్ది చెప్తున్నా. రేయ్, అది కింద పడే. రేయ్, కింద పడేరా. రేయ్ కింద పడే. రేయ్ కింద పడేంట్రా. రేయ్ ఇయ్యా, సచ్చినోళ్ళారా, దొంగనాయాలారా, భూతాలారా, దెయ్యాలారా, రేయ్ రండ్రా. ఇయ్యా, దగ్గరికి వచ్చారో కాల్చి పాడేస్తా. ఎరా వస్తారా? డిషం డిషం డిషం. రేయ్ రేయ్ మిమ్మల్ని రేయ్, పట్టుకోరా, పట్టుకో, ఆగండి. మనం ఇంకెక్కడికి వెళ్ళకుండా కార్ దగ్గరికి వెళ్దాం. ఈ రాత్రి కార్లోనే పడుకొని ఉదయాన్నే లేచి పోలీస్ స్టేషన్లో చెప్దాం. అమ్మో పోలీసా? వద్దు, నాకు చాలా భయం. అస్సలు కొట్టరు, పోలీసులు తప్పు చేస్తేనే కొడతారు. మీరిద్దరూ గుడ్ బాయ్స్, మేమంతా కలిసి ఆడుకున్నామని చెప్తాను. సరే. అయ్యయ్యో, నాన్సీ ఎక్కడా? మనం ఉయ్యాలట ఆడుకున్నామే, అక్కడ చెట్టు కట్టేశా. దానికి రాత్రైతే ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది. నాకు కూడా ఆకలేస్తుంది. అమర్, కార్లో చాక్లెట్స్ ఉన్నాయిగా? అవన్నీ అయిపోయి వచ్చేపోయే వాళ్ళకంతా ఇస్తుంటే ఇంకా ఉంటాయా? ఎప్పుడా ఖాళీ. నేను ఆకలికి ఓర్చుకోలేను. అయ్యో ఆకలి. అబ్బా, నాతో రండి, మీకు బండి కొని పెడతా. రే డబ్బులున్నాయా? అవేమక్కర్లా, నాతో రండి. మూడు బండ్లు ఇవ్వు. డబ్బులు ఇస్తాం. ఎక్కడికి వెళ్తాం? ఇదిగోండి. అన్నా ఒక సోడా ఇవ్వన్నా. ఇదిగో తాగు తాగు, తొందరగా తాగు. ఇదేంటి రావట్లేదు? అలా కాదు నీలా, ఇలా తిప్పి తాగాలి. ఇదిగో తాగించాలి, నాకు కొంచెం ఇవ్వు. ఎంత అయింది? 3:30 అయింది. నా దగ్గర ఇదే ఉంది. సచ్చిన వాళ్ళారా, అందుకే డబ్బు ఉన్నాయా అని అడిగాను. ఎందుకురా ఇంత చిన్న వయసులో అబద్ధాలు మీకు? ఆకలి వస్తుందన్న. మేము సరే, తన ఆకలికి తట్టుకోలేదు. డబ్బున్న అమ్మాయి.
మన్నించన్నా, చిన్నపిల్లలం తప్పైపోయింది, ఇంకెప్పుడు చేయం. తిన్నందుకు ఏదైనా పని చేసి పెడతాం. నాకు బాయిలర్ కడగడం, సైకిల్ రిపేరింగ్, మెకానిక్ పని అంతా వచ్చన్నా. మీరు ఏ పని ఇచ్చినా చేస్తానన్నా, వీడిని మాత్రం వదిలిపెట్టండి. ఆ, ఆలోచన బాగానే ఉంది. లోపల ఇడ్లీకి పప్పు నానబెట్టుంది, రోట్లో వేసి బాగా రుబ్బేళ్ళండి. సరే. వెళ్ళండి. నీలు, నువ్వు ఇక్కడే కూర్చో, ఇప్పుడే వస్తాం. లేదు, నేను కూడా మీతో రుబ్బుతాను.